హాయ్ ఫ్రెండ్స్, జెడ్ బజార్ యాప్లో మనీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు జెడ్ బజార్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ సింబల్ యాడ్ ఫండ్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ అమౌంట్ దగ్గర మినిమం 1000 రూపీస్, మ్యాక్సిమం 20,000 రూపీస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1000 రూపీస్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ ఆప్షన్, ఇక్కడ ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్లో క్లిక్ చేయండి. కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ పే యూజింగ్ పేమెంట్ గేట్వే మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ ఆప్షన్ ఇక్కడ స్కాన్ క్యూఆర్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీకు షో క్యూఆర్ మీద క్లిక్ చేసుకోండి. ఈ క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఫోన్పే యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకు కెమెరా సింబల్ ఉంటుంది, అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే కెమెరా సింబల్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ పైన గ్యాలరీ సింబల్ ఉంటుంది. గ్యాలరీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ కనిపిస్తాయి. మీరు ఇంతకుముందు తీసుకున్న క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా మీకు అమౌంట్ చూపిస్తుంది. 1000 రూపీస్ 3.54. ఈ 3 రూపీస్ 54 కూడా మీకు యాడ్ అవుతుంది. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ వాలెట్లో 1000 రూపీస్ 3.54 పైసే యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కింద ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. చేసి ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద పే మీద క్లిక్ చేయండి. చేసి ఇక్కడ మీ యొక్క ఫోన్పే పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. చేసిన వెంటనే మీకు అమౌంట్ మీ బ్యాంక్ నుంచి కట్ అయ్యి జెడ్ బజార్ యాప్లో యాడ్ అవుతాయి. ఈ విధంగా మీరు మనీ యాడ్ చేసుకున్న ప్రతిసారి కొత్త క్యూఆర్ కోడ్ తీసుకోవాలి. ఒకటే క్యూఆర్ కోడ్ ప్రతిసారి వాడరాదు. మీరు మనీ యాడ్ చేసుకున్న ప్రతిసారి కొత్త క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకొని 5 మినిట్స్ లోపల పేమెంట్ చేయాలి. ఒకవేళ 5 మినిట్స్ దాటిపోతే మళ్ళీ మీరు కొత్త క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకొని చేసుకోండి. ఈ విధంగా మనం జెడ్ బజార్ యాప్లో మనీ యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా మనీ యాడ్ చేసుకొని సర్వీసెస్ వాడుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో వేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.